భ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవతం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాలు గల ఈ భాగవతంలో 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని మనం 53 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 54వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మునీంద్రుల మనస్సులని లోగొన్నవాడు, సభ్యత ఎరిగినవాడు, ప్రియమైన నడవడిక గలవాడు అయిన ఆ పృథు చక్రవర్తి వినమ్రంగా వంగి పరమ యోగీంద్రులందరికీ కూడాను వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? మనం వీళ్ళు కదా, ఎవరు? సనక సనందనాథులు వచ్చారు కదా. వాళ్ళకి ఎదురేగి వాళ్ళ కాళ్ళు కడిగి వీడ్కోలు పలకటం కాదు, తప్పు చెప్పాను, ఆహ్వానించాడు అన్నమాట. తోడుకొని వచ్చాడు. నిన్న ఆఖరిలో ఏం చెప్పుకున్నావు? ముందు ప్రాణాలు వెళ్ళిపోతాయిట. మహానుభావుల్ని చూడంగానే శరీరం అక్కడే ఉంటుంది. శరీరానికన్నా ముందు అత్యంత వేగంగా ప్రాణం వెళ్ళిపోతుంది వాళ్ళ పాదాల దగ్గరికి. ఆ ప్రాణాలను తీసుకొచ్చుకుంటానికి వెళ్తాట ఈ శరీరం. నిన్న చెప్పుకున్నాం. సనక సనందనాథులు రాగానే అలా వెళ్ళిన ఈయన ప్రాణాలు తెచ్చుకోవడానికి ఆయనకి వెళ్ళాడు. వెళ్ళి ప్రాణాలు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొని తోడుకొని వచ్చాడు. వారిని తగిన ఆసనాలపైన కూర్చుండబెట్టి యథావిధిగా పూజించి వారి పాదపద్మాలను కడిగిన జరాలను తన తలపై చల్లుకొని బంగారు గద్దెల మీద ఆసీనులై ప్రకాశిస్తున్న ఆ బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాది మునులను చూచి పృథు చక్రవర్తి పరమ సంతోషంతో శ్రద్ధాసక్తులతో ఇలా అన్నాడు. మంగళమూర్తులైన ఓ మహాత్ములారా, పూర్వజన్మలో నేను చేసిన పుణ్య విశేషం వల్ల మిమ్మల్ని దర్శించగలిగానయ్యా అని చెప్పి, ఇంకా లోకంలో బ్రాహ్మణులు, శివుడు, విష్ణువు, విష్ణు భక్తులు ఎవరిని అనుగ్రహిస్తారు? ఎంతమందిని చెప్పాడు? బ్రాహ్మణుని, శివుణ్ణి, విష్ణువుని, విష్ణు భక్తులు. వీళ్ళ నలుగురు ఎవరినైతే అనుగ్రహిస్తారో వారికి భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ సాధింపరాని కార్యాలు ఉండవు అని చెప్పి, ఓ పుణ్యాత్ములారా, సర్వదర్శనుడైన ఆత్మను సర్వదృశ్యంలో చూడలేనట్టుగా లోకాలన్నింటినీ కూడా చూస్తూ సంచరించే మిమ్మల్ని లోకులు చూడరా చాలరు. అటువంటి మహానుభావులైన మీ దర్శనం వల్ల నేను కృతార్థున్నయ్యాను. అంతేకాకుండా ఎవని గృహంలోని తృణకణాలు, జలము, స్థలము, భృత్యవర్గము పూజ్యతవ్యులైన వారి సేవకు ఉపయోగపడతాయో ఆ గృహస్థు ఎంత పేదవాడైనప్పటికీ పరమధన్యుడైన భాగ్యవంతుడే అని పెద్దలు అంటారు. రుచక్రవర్తి చెప్తున్నారు. చూసారా, ఎవరి గృహంలో ఉన్న పువ్వులే కాదు, పువ్వులు ఉంటే సరే, పువ్వు లేకున్నా తృణం ఉన్నా చాలు, గడ్డి పరక తీసుకొచ్చినా చాలు, అలానే ఇంత నీళ్లు తీసుకొచ్చినా చాలు ఆ గృహంలో వాళ్ళు. ఎవరి గృహం? భృత్యవర్గము పూజ్యతవ్యులైన వారి సేవకు, అంటే పూజించతగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందుకు శ్లోకంలో చెప్పాడుగా ఆయన, ఎవరు పూజించదగిన వాళ్ళు? బ్రాహ్మణులు, శివుడు, విష్ణువు, విష్ణు భక్తులు. వీళ్ళని పూజించడానికి ఎవరి గృహంలో ఈ పదార్థాలు ఉపయోగపడతాయో ఆ గృహస్థు ఎంత పేదవాడైనప్పటికీ, అందుకోసం మన వాళ్ళు చక్కగా తులసి మొక్క పెంచుతారు. ఎంత పేదవాళ్ళైనా ఇంత పూల చెట్లు వేస్తారు, పూలు కోసుకొచ్చి తులసి మాల కోసుకొచ్చి దేవుడికి ఇస్తారు. నరసమ్మ లాంటి వాళ్ళు రోజు కదా. అటువంటి వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా కూడా వాళ్ళు పరమ ధన్యుడైన భాగ్యవంతుడు అంటే పేదవాడు కాదు, వాడు భాగ్యవంతుడే.
అని అంటారు పెద్దలు. కాబట్టి మీ రాక వల్ల నాకు సర్వ శుభాలు కూడా సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా మహాత్ములారా, ఎవరి యొక్క గృహం పరమ పవిత్రులై భగవద్భక్తుల పాదజలం సోకని ఎడల ఆ గృహం ఎంతటి సిరి సంపదలతో తులతూగుతున్నా అది పాములు చుట్టుకున్న చెట్టులాగా భయం కలిగిస్తుందని పండితులు చెప్తారు. అర్థమైందా? కోట్లుండగానే కాక ఎవరి గృహం అయితే పవిత్రమైన వాళ్ళ యొక్క పాద పద్మాల యొక్క తాకిడికి నోచుకోదు. అందుకోసం మనం గృహప్రవేశం అవన్నీ చేసినప్పుడు పెద్దవాళ్ళని పిలుస్తాం కదా, మర్చిపోకుండా తీసుకొస్తాం మన గురువు గారిని, వాళ్ళని. ఎందుకు తీసుకొస్తాము? దానికే పవిత్రం అవ్వాలి మన గృహం అని. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలా గనక ఎంత కోట్లున్నా కూడా, ఎంత పెద్ద భవనం నిర్మించినా అటువంటి యొక్క భగవద్భక్తుల యొక్క పాద జలం సోకకపోతే, అంటే కాళ్ళు గడగాలి, ఆ నీళ్ళు అక్కడ పడాలి, తను నెత్తిని చల్లుకోవాలి. ఇది శాస్త్రం చెప్తుంది. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది. అలా కనుక వాళ్ళ పాద జలం కనుక సోకకపోతే అది ఎటువంటిదంటే పాములు చుట్టుకున్న చెట్టు లాంటిది ఆ గృహము. రేపు మనం 611వ శ్లోకం నుండి, అంటే 611 కాదు, ఎంత 54వ భాగం చెప్పుకుందాం. 54వ భాగం పూర్తి చేసాం. 55వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चकोरा हार्दिक गो सद्गुरुनाथा देव साईनाथा. पांचभौतिक तत्व हार्दिक निर्गुणम